పని కూడా అవ్వట్లేదు. దాని గురించి మేము క్వశ్చన్ చేస్తుంటే మమ్మల్ని బయటికి గంటేస్తున్నారు. ఇట్లా ఇప్పుడైతే ముగ్గురిని తీసుకొచ్చేసారు. మా ముగ్గురిని అసలు స్టార్ట్ చేసింది బాబా ఫసలుద్దీన్ గారు. ఆయననేమో ఒక్కడే పెట్టుకుంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి పోలీసులతో పూర్తిగా వాగ్వాదం చేసుకుంటున్నారు. పూర్తిగా మహిళా కార్పొరేటర్లు కూడా పోలీసులు లోపలికి ఎక్కించారు. ఇప్పుడే మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసు ముందు లోపల కేంద్ర కార్యాలయం వద్ద ఒక గందరగోళ వాతావరణం అయితే ఏర్పాటు చేసింది. అంబర్పేటకు సంబంధించిన కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి గురి చేస్తున్నారు. ఈ రోజు బడ్జెట్ కేవలం డెవలప్మెంట్ గురించి మాట్లాడదామంటే కాదు కాకుండా బడ్జెట్ పెట్టి దౌర్జన్యంగా ఈ రోజు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మహిళల కించపరిచినా గానీ కార్పొరేటర్స్ బాబాసాహెబ్ గానీ సిఎన్ రెడ్డిని గానీ వాళ్ళ లోపల నుంచి బయటకు తీసుకురాలేదు. ఈ రోజు గవర్నమెంట్ ఉందని కానీ ఇంత ఈచరంగా కార్పొరేటర్స్ మహిళలందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దౌర్జన్యం అని కోరుకుంటున్నాను. బడ్జెట్ ప్రవేశించొద్దని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడమని మేయర్ని కోరితే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ గురించి ప్రశ్నిస్తుంటే అలాగే డెవలప్మెంట్ గురించి ప్రశ్నిస్తుంటే పూర్తిగా తను అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో ఒక గందరగోళ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు పోలీసులు పహారా మధ్య ఇక్కడ ఈ ఉద్రిక్తత వాతావరణం నడుమ పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ వెంటనే లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. అది సిచ్యువేషన్. గందరగోళం సృష్టిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాల్ని మనం చూసాం. ఇక కౌన్సిల్ సమావేశంలో భాగంగా అక్కడ జరిగిన గందరగోళాన్ని కూడా మనం చూడొచ్చు. ఒకరినొకరు తోసుకున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్స్ పోడియం వద్దకు వెళ్లి మేయర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్స్ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాట పెరిగింది, వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పట్టుకున్న ప్లకార్డులని చింపివేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్స్. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం. అడ్డుకునే ప్రయత్నంలో మార్షల్స్ ప్రవేశం పోడియం వద్ద ఒకరినొకరు తోచుకుంటున్న కాంగ్రెస్. ప్రస్తుతం జేహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందుబాటులో ఉన్నారు లైవ్ లో. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వాసు, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఎంతమందిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తరలించారు పోలీసులు? జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా ఎవరైతే పోడియం దగ్గరికి వెళ్ళాలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్షల్స్ లోపల నుంచి లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళందరినీ ఇదే వ్యాన్లో తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా ఇటు క్వశ్చన్ చేసినందుకు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారని కూడా చెప్తున్నారు. ఒక నిమిషం మేడం మాట్లాడండి. పూర్తి స్థాయిలో ఇప్పుడు మహిళా కార్పొరేటర్లతో పాటు ఇటు అంబర్పేటకు సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా అదుపులోకి తీసుకొని బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి. అంబర్పేటకు సంబంధించిన కార్పొరేటర్ తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు పహారా మధ్య జిహెచ్ఎంసీ మొత్తం కూడా నిండుకున్న పరిస్థితులకు ఉంది. పోలీసులందరూ కూడా ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే గొడవకు దిగారో, లోపల ఎవరైతే పోడియం వద్దకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని బయటికి పంపించేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఇటు చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో ఎవరైతే డిస్కస్ చేస్తారో, ఎవరైతే వాదన పడతారో వాళ్ళని వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇలా పోలీసు వాళ్ళు పూర్తిగా ఒక వ్యాన్లో ఏర్పాటు చేశారు. ఆ వ్యాన్లో ఇమీడియట్గా వాళ్ళని లిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఇటు బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అలాగే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి తాము క్వశ్చన్ చేస్తుంటే తమను తీసుకెళ్ళిపోతున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు చెప్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో వెలుగులు విరజిమ్మేది హైదరాబాద్, ఇప్పుడు చీకటమయంగా మారింది. ఖచ్చితంగా ఫండ్స్కి సంబంధించి డెవలప్మెంట్ ఫండ్స్ అయితే మాకు కేటాయించట్లేదని కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోడియం వద్దకు వెళ్ళి ఇటు మేయర్ని కావచ్చు, బడ్జెట్ని కావచ్చు డిస్టర్బ్ చేస్తూ ఖచ్చితంగా మాకు కావాల్సిన నిధులు కేటాయించాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లోపల ఉన్న
మార్షల్స్ అందరూ కూడా వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ మహిళా పోలీసులు ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరూ ఎవరైతే మహిళా కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరినీ మహిళా పోలీసులు లిఫ్ట్ చేసి వ్యాన్లో బయటకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఇక్కడ ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందని చెప్పాలి. ఇంకా లోపలైతే బడ్జెట్ సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి క్వశ్చన్ అవర్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడైతే ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ వాసు, అది పరిస్థితి. మహిళా కార్పొరేటర్స్తో పాటు మరికొంతమందిని లిఫ్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో 5 నిమిషాలు వాయిదా వేశారు. అయితే తిరిగి మళ్ళీ ప్రారంభం కాబోతోంది. ప్రారంభం అయిన తర్వాత కూడా ఇదే విధంగా నిరసన తెలిపితే సభ సజావుగా సాగే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే బడ్జెట్పై మాట్లాడాలని కోరారు మేయర్ విజయలక్ష్మి. వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఆందోళనకు దిగారు. కుర్చీలో కూర్చోకుండా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనని వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోడియం వద్దకు వాళ్ళు వెళ్లి నిరసన తెలుపుతున్న క్రమంలో అక్కడ తోపులాట జరిగిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు నెట్టుకుంటూ ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్స్. ప్లకార్డులతో పోడియం వద్దకు చేరుకోగానే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్స్ కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత గందరగోళానికి కారణమైన బీఆర్ఎస్ కార్పొరేటర్స్ని వెంటనే బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మహిళా కార్పొరేటర్స్తో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ప్రత్యేకంగా